నమస్కారం. మనతో పాటు డాక్టర్ విష్ణురావు వీరపనేని ఉన్నారు. వారు శ్వాస హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. 300 దశాబ్దాల నుంచి వారు శ్వాసకోశ సంబంధించిన అంశాల్లోనూ ఎలర్జీసు, ఆస్తమా కొన్ని లక్షల మందికి వారు ఇప్పటివరకు వైద్యాన్ని ఇచ్చారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శ్వాస హాస్పిటల్ ద్వారా ఎటువంటి చికిత్సలు పొందవచ్చు, ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి శర్మ గారు. ఇప్పుడు ఢిల్లీలో ఈ వైరస్ వార్త ఒక పెద్ద సంచలనం సృష్టిస్తోంది, కలకలం రేపుతోంది. ఆ కరోనా దెబ్బకి వైరస్ అన్న మాట వినబడగానే భయపడిపోతున్నారు, భయభ్రాంతులు గురవుతున్నారు. ఏంటి ఈ వైరస్ నిజంగా అంత ప్రమాదకరమైందా, తీవ్రతరమైందా? ఈ వైరస్ను ఎలా చూడాలి? అది ఢిల్లీకే పరిమితమైందా, మన హైదరాబాద్లో కూడా మనం ఎరెక్ట్గా ఉండాలా? దాని తాలూకు సిమ్టమ్స్, దాని తాలూకు సీరియస్నెస్, తీవ్రత మీరు గమనించింది ఏంటి, గమనిస్తున్నది ఏంటి? ఇది శర్మ గారు, ఇప్పుడు ఈ వైరస్ అనగానే భయపడుతున్న మాట వాస్తవము. ఇదేంటంటే ఇది నేను కూడా ఢిల్లీలో వచ్చింది అది అని చెప్పి నాకు కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కాల్ చేశారు. ఇదేంటా కొత్త వైరస్ అని నేను అనుకున్నాను. సో చూస్తే ఏంటంటే అది H3N2 వైరస్, ఇన్ఫ్లుయెన్జా ఏ, అందులో ఒక సబ్ టైప్. ఇది ఎప్పటి నుంచో ఉంది. అంటే 1968లో దీన్ని హాంకాంగ్లో ఐసోలేట్ చేశారు. అట్లా ఇప్పుడు స్వైన్ ఫ్లూ అని విన్నారుగా, అది మెక్సికోలో ఐసోలేట్ చేశారు. కొన్ని అమెరికాలో, యూరోప్లో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్లు అనేవి పుట్టుకొస్తుంటాయి కొత్తవి. ఏది 2-3 రకాల వైరస్లు మనకు ఎఫెక్ట్ అయితే, అంటే జంతువుల నుంచి కానీ పక్షుల్లో నుంచి కానీ వాటి వైరస్లు మనలోకి ఎంటర్ అయ్యి మనలో ఒక రకం వైరస్ ఉన్నప్పుడు ఇవన్నీ కలిపి అక్కడ ఇవన్నీ మీటింగ్ పెట్టుకొని ఒక కొత్త వైరస్ను పుట్టిస్తాయి. జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం. సో అది హెచ్ అనేది ఒక 18 ఉన్నాయి, ఎన్ అనేది ఒక 11 ఉన్నాయి. ఈ కాంబినేషన్ లేదని కావచ్చు. ఈ కాంబినేషన్లో హాంకాంగ్ ఫ్లూ కాంబినేషన్ ఏంటంటే H3N2. సో ఇదేంటంటే ముఖ్యంగా ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం ఎన్నో కేసులను చూసాం ఆల్రెడీ. సో ఎప్పుడైతే మనం ఫ్లూకి సంబంధించినటువంటి ఒక ప్యానల్ ఉంటుంది, అన్ని ఏ ఫ్లూ ఉంది, ఏ వైరస్ ఉందని తెలుసుకోవటానికి. RT-PCR టెస్ట్ అంటే మీకు తెలుసు కదా. సో ర్యాపిడ్ టెస్ట్లు వచ్చినాయి, ఇప్పుడు వెంటనే తెలుసుకోవచ్చు అది ఏ వైరస్ అనేది. సో ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ఇది చిన్నపిల్లల్లో, అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువ సీరియస్గా ఉంటుంది. తర్వాత 65 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఎక్కువ సీరియస్ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళకు రాదని కాదు, అందరికీ అన్ని వయసుల వాళ్ళకు రావచ్చు. బట్ సీరియస్నెస్ మాత్రం 5 సంవత్సరాల లోపు, 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటుంది. అయితే దీని లక్షణాలు ఏంటి? వైరస్ ఏ లక్షణమైనా ఒకటే, సడన్గా ఫీవర్ రావడం ఉండి ఒక్కసారి, దాని తర్వాత తలనొప్పి, దగ్గు, దాని తర్వాత వాంతులు రావటం, గొంతులో ఏదో కిచకిచ గరగర అంటాం కదా, సో అలా అనటం, బాడీ మొత్తం పెయిన్స్ ఎవరో కొట్టినట్టు, ఒళ్ళంతా నొప్పులు, ఫెటీగ్ అంటాం, అసలు ఏం చేత కాదు, నీరసం ఉండి వాళ్ళు కూర్చున్న చోటు నుంచి లేవలేరు. సివియర్గా ఉంటే, మైల్డ్గా ఉంటే ఆడుతూనే ఉంటారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. సో సివియర్గా వస్తే మాత్రం చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు నాకు వైరస్ ఉంది, నా నుంచి మీకు వస్తే 2-3 రోజులు ఏం కనపడదు. 3-4 రోజుల తర్వాత మీలో సడన్గా జ్వరం వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి ఇవి వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వ్యాక్సిన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉన్నాయి. మరి ఎవరిలో ఎక్కువ వస్తుంది? చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళకు ఆస్తమా ఉన్నా, అలర్జీ ఉన్నా, ఎడినాయిడ్స్ ఉన్నా, టాన్సిల్స్ ఉన్నా, సైనస్ ఉన్నా, వీళ్ళకి ఎక్కువ శాతం వీళ్ళకి తొందరగా అంటుకుంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇదే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, ఇంట్లో వాళ్ళ నాయనమ్మ, తాతయ్య వీళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకు వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ముద్దు పెట్టారా, వాళ్ళకు వచ్చినట్టే లెక్క. సో వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు. మీరు చూసారా, కరోనా టైంలో చాలామందికి ఇన్ఫెక్షన్లు రాలా, ఎందుకంటే పిల్లలు స్కూల్స్ లేవు కదా. అవునవును. పిల్లల్లో నుంచే పెద్దలకు ఎక్కువ దిగుమతి అవుతాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా. కాబట్టి పిల్లలు ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు స్కూల్ పిల్లల్లో ఈ జ్వరాలు దాదాపు ఇంటికి ఒకళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు వెంటనే మాస్క్ పెట్టాలి, వీడికో మాస్క్ పెట్టాలి వెంటనే రాకుండా. ఇది ప్రమాదకరమా ఇప్పుడు చెప్తున్నా? ఎస్, ఈ వైరస్ ఎవరిలో ప్రమాదకరం అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో, వాళ్ళకి ఆస్తమా ఉన్నా, COPD ఉన్నా, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, షుగర్ జబ్బులు, ఇవన్నీ కొమార్బిడిటీస్ అంటారు కదా. ఈ కోవిడ్ పుణ్యాన్ని ఈ వర్డ్స్ అన్ని అందరికీ తెలిసిపోయాయి. కాబట్టి ఎవరికైతే ఇవి ఉంటాయో, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్లకు ఎక్కువ ప్రమాదకరం.
సో 100 మందిలో 1/2 ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. యాక్చువల్గా మరణాలు కూడా సంభవిస్తాయి. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఆల్రెడీ జబ్బులు ఉంటాయి. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో అస్సలు వాళ్ళకు ప్రమాదకరం. అసలు యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ వల్లనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కంటే కూడా ఎక్కువ చనిపోయారు ఓవరాల్గా చూస్తే. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దీనికి బారిన పడుతుంటారు. ఎవరికైనా పెద్దవాళ్ళు సడన్గా సిక్ అయ్యారు, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, దాని తర్వాత దగ్గు వస్తుంది, దాని తర్వాత తలనొప్పి వస్తుంది, ఆకలి లేదు, తినలేకపోతున్నాం అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్నపిల్లలు ఇంకెక్కువ. సో చిన్నపిల్లల్లో ఎందుకంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జ్వరం ఎక్కువైతే. సో అదొక డేంజర్ ఉంటుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా 2 సంవత్సరాలలోపు ఇంకా సీరియస్ ఇది. సో న్యూమోనియా వెంటనే అటాక్ అవుతుంది వీళ్ళకి. కాబట్టి వాళ్ళల్లో వెళ్ళి మనం హాస్పిటల్లో వెళ్తే ఆక్సిజన్ పెట్టడం కానీ, యాంటీబయాటిక్ చేయటం కానీ, వాళ్ళ ఇన్ఫెక్షన్ ఉంటే చేయటం కానీ, సో దాన్ని బట్టి ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, తర్వాత యాంటీవైరల్ మెడికేషన్ కానీ, ఇవన్నీ అడ్మిట్ చేసి చేయాల్సినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. ఎవరికైనా ఇట్లా న్యూమోనియా వచ్చే అవకాశం అంటే వారం రోజుల తర్వాత ఇంకా న్యూమోనియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే న్యూమోనియా అటాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు చిన్నపిల్లల్లో నుంచి కూడా ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉన్నాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ వ్యాక్సిన్స్ అనేది మనం వేసుకోవచ్చు. మన దేశంలో 100 మందిలో 1-2 ఈ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. అడల్ట్ పాపులేషన్ అంతే. అడల్ట్ అనేది 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు. అమెరికాలో 60-70% మంది తీసుకుంటారు. అంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అనేది లేదు. గత 35 సంవత్సరాలుగా నేను అడల్ట్ వ్యాక్సినేషన్ వేస్తున్నాను. సో వ్యాక్సిన్ వచ్చి అన్ని రోజులు అయిందా? అన్నిటి ఎప్పటి నుంచో ఉన్నాయి. వ్యాక్సిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్ మీద అవగాహన తక్కువ. కాబట్టి ఎవరికైతే ఈ వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్ళకి ఈ అటాక్స్లు వచ్చినప్పుడు అంత తీవ్రంగా రాదు, వచ్చినా మైల్డ్ వచ్చిపోతుంది. ఈ వైరస్ వచ్చింది, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ హాస్పిటల్కి వచ్చి, అది కాపాడుతుందా? ఖచ్చితంగా. ఒక 15 రోజులు కనుక వీళ్ళకు వైరస్ రాకుండా ఉంది అంటే 15 రోజుల తర్వాత ఇంకా దాని యాక్షన్ మొదలైంది. తర్వాత వాళ్ళకు సేఫ్ ఉంటుంది. ఇంకా అంటే ట్యాబ్లెట్ ముఖ్యమా, వ్యాక్సిన్ ముఖ్యమా? ఇప్పుడు జ్వరం వచ్చింది, ఫస్ట్ డేనే వచ్చారు, ఒళ్ళు నొప్పులు ఉంది, అప్పుడు వ్యాక్సిన్కు అవకాశం లేదు. అప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంటే చేయాలి. పక్కలు ఎగరేస్తున్నారు, మాట మాట్లాడలేకపోతున్నారు, విపరీతంగా దగ్గు అంటే కంటిన్యూస్ కాఫ్, తెల్లవారు నిద్ర లేదు, ఆకలి లేదు, డిహైడ్రేషన్ ఉంటుంది, దాహం దాహం అంటుంటారు, ఆయాసపడుతుంటారు, అంటూ ఉంటారు. ఎవరైతే ఇలా అంటారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ వయసు వాళ్ళైనా దీన్ని గ్రంటింగ్ అంటాం. ఇది డేంజర్ సిగ్నల్. ఇది న్యూమోనియాకు గుర్తు అనమాట. జనరల్గా న్యూమోనియా రావటం అంటే వస్తే ఫస్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ వైరస్ ఎంటర్ అయ్యేదే లంగ్స్లోకి. ఈ హెచ్ అనేటటువంటిది సర్ఫేస్ యాంటీజన్ వైరస్ మీద ఉంటుంది. ఇది లంగుల్లోకి మనం గాలి పీలిస్తే గాలి ద్వారా ఈ వైరస్ లోపల ఎంటర్ అవుతుంది. అంటే వాతావరణంలో ఉన్నంతసేపు అది విత్తనంతో సమానం. విత్తనం భూమిలో పదునులో పడితే మొలకెత్తుద్దిగా. అవును. అది ఎప్పుడైతే మన ఊపిరితిత్తులోకి ఎంటర్ అవుద్దో ఈ మన బాడీయే దానికి భూమి. మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది ఈ పరిస్థితిలో వచ్చి? ఎవరికైనా సరే ఇప్పుడు మైల్డ్ కేసులు ఉంటే ఓపీ రాసి పంపిస్తాం, మోడరేట్ ఉంటే ఒక డే కేర్ అడ్మిషన్, సాయంత్రం దాకానో మరుసటి రోజు వరకు అబ్జర్వేషను. ఇంకోటి సివియర్గా ఉంటే అవసరమైతే ఐసీయూలో చేయొచ్చు, అవసరమైతే రూమ్లో పెట్టి కూడా వైద్యం చేయొచ్చు. ఒక 2-3 రోజులు చూసి కొంతమందికి వారం రోజులు 10 రోజులు కూడా పట్టవచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ అండ్ కాంప్లికేషన్. ఇప్పుడు ఈ వైరస్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ వాసులు, తెలంగాణ ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఇప్పుడు వస్తున్నటువంటి H3N2 వైరస్ అనేది పిల్లలకు ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళలో ఎక్కువ వస్తుంది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా వర్షాకాలం తొలి దశలోనే జూన్ జూలైలోనే ఈ వ్యాక్సిన్లు తీసుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అనేది పీక్ వైరస్కి ఎప్పుడైనా. అందుకే ఈ టైంలోనే ఎక్కువగా వైరస్లు మనకు కనపడుతూ ఉంటాయి. దాని తర్వాత యాన్యువల్ వ్యాక్సినేషన్ అంటాం, అది తీసుకోవాలి. ప్రతి సంవత్సరం తీసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే కనుక యాన్యువల్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. చిన్నపిల్లలకి చిన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది, ఇయర్లీ అవసరం లేదు. ఇయర్లీ అంటే కొంతమందికి ఎవరికైతే ఆస్మా ఉందో, బ్రాంకియాక్టిసిస్ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ తక్కువ ఉందంటే వాళ్ళకి మేము డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ చేస్తాం. సో అట్లా
ఇంట్లో హైజీన్ కానీ, ఆహారం కానీ, ఇమ్యూనిటీకి సంబంధించినటువంటివి కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత జ్వరం వస్తే మాస్క్ పెట్టుకోవాలిగా. మాస్క్ అనేది ఇప్పుడు మినిమం అందరికీ తెలిసిన విషయమే. మాస్క్ పెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళు ముఖ్యంగా పెట్టుకోవాలి. ఇటువంటి వైరస్లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, రకరకాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది మానవ జాతిలోంచి పోదండి. సో ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, ప్రతి 6 నెలలకు మళ్ళీ మారుతుంటుంది. ఇప్పుడు H3N2 అన్నాం, తర్వాత H1N1 కావచ్చు, అది H5N2 కావచ్చు, H7N5 కావచ్చు, ఏమేమో కాంబినేషన్లు. అయితే ఈ కాంబినేషన్లు చాలా వరకు మైల్డ్గా ఉంటాయి. కొన్ని డెడ్లీ కాంబినేషన్ అంటారు చూసారా, HN డెడ్లీ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ డెడ్లీ కాంబినేషన్స్ ఎట్లుంటాయంటే ఇంకా అసలు 100 మందికి వస్తే 10ల సంఖ్యలో ఎగిరిపోతారు. అట్లాంటివి వచ్చినప్పుడే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది చాలా చాలా ప్రమాదకరం. ప్రపంచం అలాంటి వైరస్ని ఎప్పుడు చవిచూస్తుందో మనకు తెలియదు. మానవ జాతి మొత్తం మీద వేలాడుతున్న కత్తి ఏదైనా ఉందంటే ఇన్ఫ్లుయెన్జా. ఎప్పటికైనా 10 కోట్ల నుంచి 20-30 కోట్ల మంది చచ్చిపోయారు అప్పట్లో. సో ఇప్పుడు అది వేలాడుతుంది కత్తి. అసలు ఎప్పుడు ప్రపంచం మీద వేలాడే కత్తి ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఎప్పుడైనా దానికి రెమెడీ ఏంటంటే వ్యాక్సినే ఇది తీసుకోవాలి. కొత్త వైరస్లు సర్వేలెన్స్ అంటాం. అంటే ఈ కొత్త కాంబినేషన్లు డెడ్లీ కాంబినేషన్స్ ఏమేమి తయారవుతున్నాయి, తయారై మళ్ళీ దానికి తగ్గ వ్యాక్సిన్లు తయారు చేస్తూ ఉండాలి. WHO పని అదే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాళ్ళకు సర్వేలెన్స్ సెంటర్స్ ఉంటాయి. అక్కడక్కడ ఎక్కడ వైరస్లు ఉంది, ఎవరికి సీరియస్ ఉంది, వాళ్ళ నుంచి శాంపుల్ తీసుకొని వీడికి ఏ కాంబినేషన్లో HN కాంబినేషన్స్ ఉన్నాయి, ఇదేమైనా డెడ్లీ ఉందా, ఆ వచ్చినానికి ఎట్లా ఉన్నది అనేది మైల్డ్గా ఉంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన, సీరియస్గా ఉందంటే ప్రపంచాన్ని అలర్ట్ చేయాలి కదా. హై లెవెల్లో ఉంది, దశ పెద్ద స్థాయిలో ఉంది అని వచ్చిన పేషెంట్లకి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో వాడు నార్మల్సీకి వచ్చేస్తాడు? అంటే డిపెండింగ్ అపాన్ ది కండిషన్ అండి. వాళ్ళకు అడ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళకి నిమోనియా ఎంత ఉంది. ఇప్పుడు నిమోనియాని మనం 4 క్వాడ్రంట్స్లో తీసుకుంటాం. 4 పావలాలు అనుకోండి, లంగ్లో 4 పావలాలు ఇన్వాల్వ్ అయితే సీరియస్. 1 పావలే ఉందంటే దానికి తగ్గటువంటిది. 2 పావలాలు ఇన్వాల్వ్ అయితే ఎంత డోసేజ్ పెరుగుతుంది, ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఎన్నో రకాల కాంబినేషన్స్, పర్మిటేషన్స్, యాంటీబయాటిక్స్, కల్చర్ వాటిని చేయాలి. ఏ బ్యాక్టీరియా దేనికి మరి సెన్సిటివ్ ఉందో చూడాలి. అంటే ఏంటంటే మనకి ఇక్కడ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా లంగ్సే ఇక్కడ. ఇంకా మిగతా అదేమి చూడం. లంగ్స్ అనేది ప్రధానమైనటువంటి కేంద్రం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక 50 బెడ్స్తోని ICUతో సహా అన్ని రకాలైనటువంటి అలర్జీ కానీ, ఆస్తమా కానీ, గురక కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, న్యూమోనియా కానీ, ఊపిరితిత్తులో నీరు చేరటం కానీ, దాని తర్వాత ILDs కానీ, దాని తర్వాత ఇంటర్వెన్షన్స్ కానీ, సో అన్ని రకాలైనటువంటి చికిత్సలు ఊపిరితిత్తులకు సంబంధించి పిల్లలకు, యువకులకు, పెద్దలకు అండర్ 1 రూఫ్ ఇవ్వటం కోసం మనం గత 30 ఏళ్ల నుంచి కూడా ఈ విషయంలో మనం ప్రత్యేకమైనటువంటి కృషి అనేది ఈ విషయంలో చేస్తున్నాం. సో దీంతో పాటు అవేర్నెస్ కల్పించడం అనేది కూడా నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ప్రివెన్షన్ అంటారు కదా.